ఉదయం 7 గంటలకి లేచిన అన్వర్ తన లెఫ్ట్ సైడ్ చూస్తాడు. దివ్య కనిపించదు. మేడం ఈరోజు నాకంటే ముందే లేచారు అని నవ్వుకొని ఫ్రెషప్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు. 1 గంట తర్వాత అన్వర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కోటు బటన్స్ పెట్టుకుంటూ కిందికి వచ్చాడు. అక్కడ సుమన్ గారు ఆల్రెడీ రెడీ అయి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్నారు. అన్వర్ ఆయనని చూసి గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. సుమన్ గారు వెరీ గుడ్ మార్నింగ్ రా అని ఆ రోజు అన్వర్ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ గురించి చెప్తుంటారు. ఇంతలో లత గారు కిచెన్ నుండి వస్తూ ఏరా కన్నా దివ్య ఇంకా లేవలేదా అని అడుగుతుంది. ఆ మాటకి అన్వర్ అయోమయంగా అదేంటమ్మా దివ్య కిచెన్లో లేదా అని అడుగుతాడు. ఉంటే నేనెందుకు నిన్ను అడుగుతానురా, అయినా నువ్వేంటి రా అలా అంటున్నావు, దివ్య నీ గదిలో లేదా అని అడుగుతారు లత గారు. ఆ మాటలకి అన్వర్ ఒక్కసారిగా షాక్ అయి లేచి నించొని లేదు అమ్మా, నేను లేచేసరికి దివ్య నా గదిలోనే లేదు, తను నీతో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కిచెన్లోనే ఉందని అనుకున్నాను అని అంటాడు అన్వర్ కొంచెం వణికే గొంతుతో. అప్పుడు లత గారు అయ్యో మరి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా ఈ అమ్మాయి అని అంటుంది. అన్వర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దివ్య దివ్య అని గట్టి గట్టిగా అరుస్తూ ఆఫీస్ రూమ్, గెస్ట్ రూమ్, లైబ్రరీ రూమ్ అన్ని రూమ్స్లో చూస్తాడు. చివరికి వెళ్ళి గార్డెన్ దగ్గర కూడా చూస్తాడు. కానీ దివ్య ఎక్కడా కనిపించదు. దాంతో అన్వర్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు బంగారం అని మళ్ళీ లోపలికి వెళ్ళి మేడ్స్ని అడుగుతాడు. కానీ వాళ్ళు కూడా దివ్యని ఎక్కడా చూడలేదు బాబు అని అంటారు. దివ్య ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక అన్వర్కి పిచ్చెక్కిపోతుంది. అప్పుడే తనకి నువ్వు ఇలానే నన్ను ఇగ్నోర్ చేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్వర్ అని చెప్పిన దివ్య మాటలు గుర్తుకు రాగానే అన్వర్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. సుమన్ గారు అన్వర్ని ఓదార్చడానికి అన్వర్ భుజం మీద చేయి వేశారు. అన్వర్ వెంటనే సుమన్ గారిని పట్టుకొని దివ్య వెళ్ళిపోయింది నాన్న, నా వల్లే వెళ్ళిపోయింది, తను లేకపోతే నేను ఉండలేను, దివ్య నాకు కావాలి నాన్న అని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. సుమన్ లత గారికి చాలా బాధేసింది అన్వర్ని అలా చూసి. ఊరుకోరా, దివ్య ఎక్కడికి వెళ్ళుండదు, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండొచ్చు, పద వెతుకుదాం అని సుమన్ గారు అంటారు. అన్వర్ వెంటనే కళ్ళు తుడుచుకొని కార్ కీస్ తీసుకుంటాడు. లత గారు నేను కూడా వస్తా అని చెప్తే సుమన్ గారు వద్దు అని చెప్పి అన్వర్తో కలిసి దివ్యని వెతకడానికి వెళ్తారు. అన్వర్ ఆ రోజు ఉన్న మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి దివ్యని వెతకడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక చూస్తూ చూస్తూ సెకండ్లు నిమిషాలు గంటలుగా మారుతూ అలా సమయం గడిచిపోయి రాత్రి 10 అవుతుంది. కానీ వాళ్ళకి దివ్య కనిపించలేదు. సుమన్ గారు బాగా అలసిపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోయారు. కానీ అన్వర్ ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. దివ్య హైదరాబాద్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, అది తన దగ్గర లేదు. సో దివ్య ఇక్కడే ఢిల్లీలోనే ఉందని అన్వర్ అనుకుంటున్నాడు. కానీ తనకి తెలియంది ఏంటంటే దివ్య ప్లేన్లో వెళ్ళలేదని తెలిసి ట్రైన్లో వెళ్తుందని, ఇంకా 9 గంటల్లో హైదరాబాద్ చేరుకుంటుందని. ఇంకా అలానే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ దివ్య ఎక్కడుందో అన్వర్ కనిపెట్టలేకపోయాడు. దివ్య ఢిల్లీలో అయితే లేదు, మేబీ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిందేమో అని మనుషులని పెట్టి కనుక్కోమన్నాడు. కానీ వాళ్ళు దివ్య అక్కడికి కూడా రాలేదు అని చెప్పడంతో అన్వర్కి అసలు తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మరోవైపు దివ్య తన పేరెంట్స్ తనని ఇంట్లోకి రానివ్వరని తెలిసి హైదరాబాద్కి రాగానే తన ఫ్రెండ్ సంధ్య ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది తనకి తన జాబ్ పోయిందని. సో మళ్ళీ జాబ్ దొరికే వరకు సంధ్య ఇంట్లోనే ఉండి జాబ్ సంపాదించుకోగానే రూమ్ రెంట్కి తీసుకొని అక్కడే ఉంటుంది. అయితే దివ్య పని చేసేది ఏఏ సొల్యూషన్స్ కంపెనీ అన్వర్ వాళ్ళదే కావడంతో ఒకరోజు సుమన్ గారికి దివ్య వాళ్ళ కంపెనీలోనే జాబ్ చేస్తుందని తెలుస్తుంది. ఆయన వెంటనే ఈ విషయం అన్వర్కి చెప్తాడు. అలా వాళ్ళకి దివ్య జాడ తెలుస్తుంది. ఇక్కడి వరకు పాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుండి ప్రజెంట్ పార్ట్ 3 నుండి స్టోరీ కంటిన్యూవేషన్ అవుతుంది. మీరు ఒకసారి పార్ట్ 3 చూడండి మీకు అర్థం కాకపోతే. ఇక కథలోకి వెళ్తే అన్వర్ దివ్యతో తన పరిచయం, ప్రేమ అన్నీ గుర్తు చేసుకొని ఇక తనకి దూరంగా ఉండలేక తను ఉంటున్న ప్లేస్కి బయలుదేరుతాడు. కొన్ని నిమిషాల తర్వాత గాఢ నిద్రలో ఉన్న దివ్యకి ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడడంతో బద్ధకంగా లేచి టైం చూస్తే 10:30 అవుతుంది. ఎవరబ్బా అని అనుకొని వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా అన్వర్ని చూడగానే దివ్యకి బాధ తన్నుకు వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకొని తలుపు ముయ్యబోతుండగా అన్వర్ దివ్యని ఆ తలుపు ముయ్యనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు దివ్య, ఎందుకు నన్ను దూరంగా పెడుతున్నావు అని అన్వర్ బాధగా అడిగేసరికి దివ్య అన్వర్ని కోపంగా చూస్తూ
ఏమీ తెలియనట్టు మాట్లాడకు అన్వర్. నువ్వేగా నాతో మాట్లాడడం మానేశావు. నేను నీకు ఎంత సారీ చెప్పినా విన్నావా అసలు? నేను ఎంత ట్రై చేసినా కూడా నాతో ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పినా కూడా అస్సలు పట్టించుకోలేదు. మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా నువ్వు? అని అరుస్తూ ఏడుపు ఆపుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అది అస్సలు పని చేయకపోవడంతో చేతుల్లో మొహం దాచుకొని గట్టిగా ఏడవసాగింది. దివ్య అలా ఏడుస్తూ ఉండడంతో అన్వర్ ప్రాణం విలవిలలాడగా ఒక్క ఉదుటున దివ్యని చేరి తన చేతుల నుంచి మొహాన్ని పైకి లేపి తన కన్నీళ్లు తుడుస్తూ, తప్పు నాదే, ఒప్పుకుంటా. కానీ నువ్వు అలా వెళ్ళిపోకుండా ఉండాల్సింది. నువ్వు కనబడకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. అయినా నేను మాట్లాడకపోతే అంత పెద్ద డెసిషన్ తీసుకుంటావా పిచ్చిదానా అని అడుగుతాడు. ఇక దివ్య అంత బాధలో ఉండడం వల్ల తన మనసులో ఉన్న మాటని బయట పెడుతూ, మరి ఏం చేయమంటావు అన్వర్? అక్కడ నాకు నువ్వు తప్ప ఎవరు తెలుసు చెప్పు? అత్తయ్య మావయ్య మంచోళ్ళే అయినా కూడా నాకు వాళ్ళతో పెద్ద పరిచయం లేదు. అందుకే వాళ్ళ దగ్గర నేను నాలా ఉండలేకపోయాను. నేను నాలా ఉండేది కేవలం నా ఫ్యామిలీ వాళ్ళతో, ఇంకా నీతోనే. అలాంటిది వాళ్ళు ఇప్పుడు నాకు ఎలానో లేరు. నాతో వాళ్ళు నేను చచ్చినా మాట్లాడారు. ఇక మిగిలింది నువ్వే. అలాంటిది ఇలాంటి టైంలో నా ఫ్యామిలీ దూరమై బాధలో నేనుంటే నా పక్కన నిలబడాల్సింది పోయి నువ్వే నన్ను దూరం చేస్తే నేను ఇంకెవరితో నా ఫీలింగ్స్ పంచుకోవాలి? ఎవరితో గొడవ పడాలి? ఎవరితో మాట్లాడాలి? చెప్పా కదరా నేను తప్పుగా మాట్లాడాను, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని. దానికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు సారీ చెప్పినా నువ్వు నన్ను క్షమించలేదు. అయినా నువ్వే ఆలోచించు. ప్రేమించా అని చెప్పి నేను ప్రేమలో దిగాక మోసం చేసి వదిలేసిన వాడిని ఏ అమ్మాయి అయినా ఎలా నమ్ముతుంది చెప్పు? నేను కూడా అంతే. నువ్వు నేను అలా మంచం మీద పడుకునేసరికి మొట్టమొదట నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావని అనిపించింది. అందుకే అలా అన్నాను. కానీ మళ్ళీ ఆలోచిస్తే నేను తప్పుగా అనుకున్నానని అనిపించింది. అందుకే నీకు సారీ చెప్పా. కానీ నువ్వేమో అసలు నన్ను లెక్క చేయకుండా నీ పాటికి నువ్వే ఉన్నావు. నీకే నీ ఫ్యామిలీ నీతోనే ఉంది, నేను కూడా నీతోనే ఉన్నా. మరి నాకెవరున్నారు చెప్పు? నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు? అసలు నేనెంత నరకం అనుభవించానో తెలుసా? అయినా ప్రేమ ప్రేమ అంటావు. ఇదేనా నీ ప్రేమ? ఇలా ప్రేమించిన అమ్మాయిని నాకెందుకులే అన్నట్టుగా మధ్యలో వదిలేయడమేనా ప్రేమ అంటే? నువ్వు అప్పుడు అదే చేసావు, ఇప్పుడు అదే చేసావు అని తన బాధనంతా వెలగక్కుతూ ఉండిపోయింది దివ్య. దివ్య చెప్పిన ప్రతి మాటని క్షుణ్ణంగా విన్న అన్వర్ తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు తన మీద తనకే కోపంగా ఉంది. తన వల్లే దివ్య అంతలా బాధపడిందని, చెల్లుమని తనకి తానే ఒక దెబ్బ కొట్టాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు దానికి అంత టైం లేదు కాబట్టి దివ్యని గట్టిగా హక్ చేసుకున్నాడు. అన్వర్ అలా హక్ చేసుకోగానే దివ్య ఇంకా ఏడుస్తూ ఉండడంతో అన్వర్ తనని తనివి తీరా ఎడవనిచ్చి చివరికి తను తేరుకుంది అనుకున్నాక దివ్యని కొంచెం దూరం జరిపి తన కన్నీళ్లు తుడిచి, ఐఎమ్ సారీ బంగారం, రియలీ వెరీ సారీ. నువ్వు నన్ను అనుమానించావు అని మాత్రమే మనసులో పెట్టుకున్నానే కానీ దాని వెనుక ఇంత భావుకత ఉందని అర్థం చేసుకోలేకపోయాను. నిజంగా నేను మూర్ఖుడిని. కానీ నన్ను నమ్ము. నువ్వు మనస్ఫూర్తిగా నా ప్రేమని నమ్మి నన్ను అనుమానించకుండా ఉండాలనే నీతో మాట్లాడకుండా అవాయిడ్ చేశాను, కానీ నిన్ను క్షమించక కాదు. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను అనుమానించడం మానేశావని. ఇప్పటిదాకా జరిగిన దానికి మనస్ఫూర్తిగా సారీ. మన ఇంట్లో జరిగిన దానికే కాదు, కాలేజ్లో జరిగిన దానికి కూడా. నా మూర్ఖత్వంతోనే ఒకలా ఉండాల్సిన మన జీవితం ఇంకోలా ఉంది. ఇదంతా నా తప్పే. కానీ ఇప్పుడు చెప్తున్నా బంగారం, ఇక నుండి మన బంధాన్ని కాపాడుకోవడానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను. నేను మాటిస్తున్నా. మనం ఇప్పుడు జరిగినదంతా మర్చిపోదాం. మనం ఇప్పుడు కేవలం మన ప్రజెంట్ ఇంకా భవిష్యత్తు మీదనే దృష్టి పెడదాం. అందుకే మన కోపాలు తాపాలు అన్నీ మర్చిపోయి ఇక నుండి మనం ఫ్రెండ్స్లా ఉందాం, సరేనా అని అంటాడు. అన్వర్ మాటలకి దివ్య ఆలోచిస్తూ ఉంటే అన్వర్ తనకి భరోసా ఇస్తూ, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్ము బంగారం, చెప్తున్నా కదా మళ్ళీ ఇలాంటిది జరగదు అని. మనం జస్ట్ ఫ్రెండ్స్లానే ఉందాం అని అంటాడు. దివ్యకి కూడా ఇప్పుడు అన్వర్ మీద అనుమానం తొలగి కొద్ది కొద్దిగా నమ్మకం రావడంతో చిన్నగా తన కళ్ళు తుడుచుకొని చేతులు చాపి అన్వర్ని చూస్తూ ఫ్రెండ్స్ అనగా అన్వర్ ఆ చేతిని చూసి నవ్వి తను కూడా దివ్య చేతితో చేయి కలిపి నవ్వుతూ ఫ్రెండ్స్ అని అంటాడు. అన్వర్ అలా అనగానే దివ్య కూడా నవ్వగా ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ మళ్ళీ ఒకసారి నవ్వుకున్నారు. అలా కొద్దిసేపు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు.
తర్వాత దివ్యకి బాగా నిద్ర రావడంతో ఇక నువ్వు వెళ్ళు అన్వర్, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్తుంది. అన్వర్ అమాయకంగా ఫేస్ పెట్టి ప్లీజ్ నన్ను ఇక్కడే ఉండనివ్వు బంగారం, నిన్ను వదిలి వెళ్ళలేను అని అంటాడు. అన్వర్ అలా చిన్నపిల్లాడిలా ఫేస్ పెట్టి అలా అనేసరికి దివ్య నవ్వి వద్దు అన్వర్, నువ్వు లగ్జరియస్ లైఫ్లో పెరిగిన వాడివి, ఇక్కడ నువ్వు ఉండలేవు, ఇక్కడ ఏసీ లేదు, బెడ్ లేదు అని అంటుంటే అన్వర్ తనని మధ్యలోనే ఆపేసి అవన్నీ లేకపోయినా నేను బతకగలను, కానీ నువ్వు లేకుండా నేను బతకలేను బంగారం అని సూటిగా దివ్య కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు. ఆ మాటలకి దివ్య బ్లష్ అయి చిన్నగా సరే అని చెప్పి పరుపు వేసి దాని మీద 2 పిల్లోస్ వేస్తుంది. ఇద్దరు మెంటల్గా బాగా అలిసిపోవడంతో దాని మీద పడిపోయారు. దివ్య పడుకున్న వెంటనే నిద్రపోతే అన్వర్ మాత్రం ఇందాక దివ్య తనతో మాట్లాడుతూ రా అనడం గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ తను నన్ను రా అని అందంటే మనసులో ఎక్కడో అక్కడ నన్ను తన అనుకున్నట్టేగా, అంటే నన్ను తను తన వాడిలా ఫీల్ అవుతుందన్నమాట అని ఆ తలుపు రాగానే బ్లష్ అవుతూ మనసులో ప్రేమ అయితే చాలానే ఉంది, కానీ దాన్ని వెలికి తీయాలి అంతే, తీస్తా త్వరలోనే దాన్ని వెలికి తీస్తా అని మనసులో అనుకొని దివ్య తన పక్కనే ఉంది కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాడు. తెల్లవారే నిద్ర లేచిన అన్వర్కి కళ్ళు మూసుకొని మూతి ముద్దుగా ముడిచి పడుకున్న దివ్య కనిపించింది. అలా ఉన్న తనని ముద్దుగా చూస్తూ పక్కకి తిరిగి చేతుల మీద తల పెట్టి అచ్చు విష్ణుమూర్తిలా పడుకొని తననే చూస్తూ ఉన్నాడు. తనని అలా ఎంతసేపు చూసినా తనివి తీరకపోవడంతో అలానే చూస్తూ ఉన్నాడు. ఈలోగా కిటికీ నుండి పడుతున్న సూర్యరశ్మి నేరుగా దివ్య మొహం మీద పడుతూ ఉండడంతో తను చిన్నగా మొహం చిట్టించి అటు ఇటు కదులుతూ ఉండగా తనకి ఎక్కడ మెలకువ వస్తుందో, ఇప్పుడు మళ్ళీ మెలకువ వస్తే ఏం చేస్తుందో అన్న భయంతో అన్వర్ కళ్ళు మూసుకొని పడుకున్నట్టు నటించాడు. కొద్దిసేపు అటు ఇటు కదిలిన దివ్య ఇక చిన్నగా మెలకువ వచ్చి లేచి చూసేసరికి అన్వర్ నిద్రపోతూ కనిపించాడు. తనని చూసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళగానే అన్వర్ చిన్నగా ఊపిరి పీల్చుకొని బాబోయ్ తప్పించుకున్నా, మళ్ళీ నేను తనని చూసినట్టు చూసిందంటే మళ్ళీ కథ మొదటికి వచ్చేది, ఉఫ్ అని తల కింద 2 చేతులు పెట్టుకొని దివ్యకి తన ప్రేమ అర్థమయ్యేలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోగా బాత్రూమ్ డోర్ చప్పుడు కావడంతో మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నట్టు నటించాడు అన్వర్. బ్లౌజ్ లంగా మాత్రమే కట్టుకొని దివ్య చీరని చుట్టుకొని బయటకు వచ్చి అన్వర్ వైపు చూస్తుంది. తను ఇంకా పడుకునే ఉన్నాడని నిర్ధారించుకొని హడావిడిగా చీర కట్టుకోవడం మొదలుపెట్టింది. ఎక్కడ అన్వర్ కట్టుకునే లోపే లేస్తాడేమో అని భయపడి త్వరగా కట్టుకుంటూ ఉంది. కానీ పాపం తనకి తెలియదుగా అన్వర్ లేచే ఉన్నాడని, తననే చూస్తున్నాడని. కళ్ళు తెరిచిన అన్వర్ తన ఎదురుగా అజంతా శిల్పాన్ని చూస్తున్నట్టుగా నోరు తెరిచి ఉండిపోయాడు. దివ్య అటువైపు తిరిగి ఉండడంతో తన వెనక మాత్రమే కనిపిస్తుంది అన్వర్కి. అయినా కూడా వెనక నుండి కూడా దివ్య నడుము తనకి కనబడుతూ ఉంటే అన్వర్ అస్సలు తట్టుకోలేక చిన్నగా కుటికలు మింగుతూ ఉన్నాడు. తనకి చిన్నగా చెమటలు పట్టడం మొదలయ్యాయి దివ్యని అలా చూసి. ఈలోగా చీర కట్టుకోవడం పూర్తి చేసిన దివ్య వెనక్కి తిరగకుండానే కిచెన్లోకి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళగానే అన్వర్ తనకి పట్టిన చెమటని తుడుచుకుంటూ బాబోయ్ ఇదేంటి ఇలా టెంప్ట్ చేస్తుంది, ఇది కాలేజ్లో కంటే ఇప్పుడే ఇంకా అందంగా ఉంది, ఇంకెన్ని రోజులు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను కూడా అర్థం కావట్లేదు, నాకేంట్రా బాబు ఈ తిప్పలు అని బోర్లా పడుకొని దిండిలో తల దూర్చి కొట్టుకుంటూ ఉన్నాడు. ఇక చాలాసేపటి దాకా అలా మైకంలో ఉన్న తర్వాత ఎప్పటికో తేరుకొని స్నానం చేసి కిచెన్లోకి వెళ్తాడు. తను వెళ్ళేసరికి దివ్య వంట చేస్తూ ఉంటుంది. తనని చూసి చిన్నగా నవ్వుకొని అన్వర్ చిన్నగా దివ్య దగ్గరికి వెళ్ళి తనని వెనక నుండి హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ బంగారం అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి తనని వదిలేస్తాడు. అన్వర్ చేసిన పనికి దివ్య షాక్ అయి అన్వర్ వైపు తిరిగి తనని చిరుకోపంగా చూస్తూ ఒక కనుబొమ్మ ఎగరేసి మళ్ళీ ఇదేంటి అని అడుగుతుంది. అందుకు అన్వర్ చిన్నగా నవ్వుతూ మనం ఎలాగో ఫ్రెండ్స్లా ఉందాం అనుకున్నాంగా, అందుకే ఫ్రెండ్లీ హగ్, ఇంకా ముద్దంటావా, ఎలాగో మనం భార్యాభర్తలం కాబట్టి ఇది చిన్న పెక్ అన్నమాట అని చిన్నగా కన్ను కొట్టి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. దివ్య తను వెళ్ళిన వైపే కొద్దిసేపు చిరుకోపంగా చూసి మళ్ళీ అన్వర్ చిలిపితనానికి చిన్నగా నవ్వుకుంటూ వంట చేయడంలో పడింది. బ్రేక్ఫాస్ట్ చేశాక అన్వర్ దివ్యతో ఇక వెళ్దామా అని అంటాడు. దివ్య అయోమయంగా ఎక్కడికి అని అడుగుతుంది. మీ పేరెంట్స్ దగ్గరికి అని అన్వర్ అంటాడు. ఆ మాటకి దివ్య షాక్ అవుతుంది. దాంతో అన్వర్ నవ్వి అవును బంగారం, నువ్వు ఇలా మీ పేరెంట్స్కి దూరంగా ఉండడం నాకు నచ్చడం లేదు, నా వల్లే మీరు విడిపోయారు, సో నేనే మిమ్మల్ని కలుపుతాను అని చెప్తాడు. అన్వర్ మాటలను దివ్య కొంచెం సేపు ఆలోచించి మెల్లగా సరే అని అంటుంది. తర్వాత వాళ్ళు బయలుదేరుతారు.
దివ్య కార్ దిగి ఆ ఇంటిని చూడగానే నెర్వస్ అవుతుంది. అది అన్వర్ గమనించి తన దగ్గరికి వెళ్ళి, అయ్యో బంగారం, నువ్వు భయపడకు, నేను ఉన్నా కదా అని తన నుదిటి మీద ముద్దు పెట్టి తనని తీసుకెళ్లి తలుపు తడతాడు. శ్రీధర్ డోర్ ఓపెన్ చేసి దివ్యని చూడగానే ముందు షాక్ అవుతాడు. కానీ తర్వాత తన ఫేస్ ఆనందంతో నిండిపోతుంది. కానీ దివ్య పక్కనే ఉన్న అన్వర్ని చూడగానే శ్రీధర్ ఆనందం కోపంగా మారుతుంది. ప్రశాంత్ అన్వర్ గురించి చెప్పినవన్నీ తనకి గుర్తుకు వచ్చి, యూ బ్లడీ రాస్కెల్ అని అన్వర్ కాలర్ పట్టుకొని తన పిడికిలితో అన్వర్ ఫేస్ మీద ఒక పంచ్ ఇస్తాడు. దాంతో అన్వర్ నోటి నుండి రక్తం కారుతుంది.